ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 9 గురువారం ధనుసు రాశి వారికి సంబంధించిన నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున ఈ నక్షత్రాల వారికి ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలు, ముందడుగు వేసే శక్తి పెరిగే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహం ధనుసు రాశి వారికి అధిపతి కావడంతో జ్ఞానం, ధైర్యం, మంచి నిర్ణయాలకు అనుకూలత ఇస్తాడని నమ్మకం ఉంటుంది. రేపటి రోజున సూర్యుడి విషయానికి వస్తే ఆత్మవిశ్వాసం, గౌరవం పెరగడానికి సహకరిస్తాడని భావిస్తారు. చంద్రుడి విషయానికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరమండి. రేపటి రోజున అనుకూలమైన దేవుడి ఆరాధన గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు గురుగ్రహ దేవత ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు చేయవలసిన పూజలు పసుపు పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా మంచిది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. గురువులకు, పెద్దలకు గౌరవం ఇవ్వడం మరియు పసుపు రంగు వస్తువులు దానం చేయడం అవసరమైతే సాధ్యమైనంత వరకు చేయండి. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్య నమస్కారం చేయండి. మరియు గురువారం రోజు శనగపప్పు, పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిదని భావిస్తారు. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం శుభ ఫలితాలను పెంచుతుందని నమ్మకం. రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, బంగారు రంగు మరియు అదృష్ట సంఖ్య 3, 9. శుభ సమయం వచ్చి ఉదయం పూజా సమయం లేదా గురువారం గురుహోర సమయం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. రేపటి రోజున మధ్యాహ్నం 1 గంటకి మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో ఒక పెను మార్పు అయితే రేపటి రోజున సృష్టించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. లేదా మీ కళ్ళకు ఉన్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగిపడేలాగా భగవంతుడు అవకాశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుక దాచిపడినటువంటి ఒక రహస్యాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వల్ల మీకు ఏ విషయంలో క్లారిటీ వస్తుంది? అలాగే అసలు ఆ రహస్యాన్ని చెప్తే వ్యక్తి ఎవరు? అలాగే ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత మీపై ఉన్న ఒత్తిడికి గురవుతారా అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యాన్ని మీరు గుర్తించాలి. ప్రధానంగా చూసినట్లయితే మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు. అంతేకాదండి, గొప్ప మానవతాదాతులను కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా సమాజం కంటే 100 అడుగులు ముందే అయితే ఉంటారు. మీరు అందరితో పాటుగా కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తుంటారు. కానీ మీ మనసులో మాత్రం ఎవరికీ చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే దాగి ఉందండి. మీ యొక్క రహస్యాలను ఎదుటివారికి కూడా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతర రహస్యాలను కనిపెట్టడంలో కూడా మీరు చాలా దిట్టంగా ఉంటారు. ఏదైనా సరే అండి, పక్కవారి యొక్క ఆలోచనలు మీరు ఏదైనా సరే కనిపెట్టగలరు. వారు ఎలాంటి వాళ్ళు అనేది మీ మనసులో ఎటువంటి ఉద్దేశం అనే విషయాలను అయితే వెంటనే కనిపెడతారు. అయితే మీకున్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని కూడా చెప్పి మీరు గట్టిగా నమ్ముతుంటారు. కానీ రేపటి రోజున ఒక రహస్యము, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికి పరీక్ష పెట్టబోతుందని మీరు నమ్ముతారా? మీరు ఎంతటి ధైర్యవంతులైనా ఆ ఒక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులతో కూడా ఈ లోకానికి కూడా బాగా తెలియచినటువంటి సమయం అయితే రాబోతుంది. గత కొంతకాలంగా చెప్పాలంటే మీకు ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ చుట్టూ అంతా కూడా బాగున్నట్లు కనిపిస్తున్నట్లు కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి
మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు హెచ్చరికలకు ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీరు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ప్రవర్తనతో మార్పులు కూడా మీరు గమనించి ఉంచవచ్చు. కానీ దాన్ని కూడా మీరు నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ, ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఒక అని చెప్పుకున్నా చూస్తున్నారు. అయితే ఏదోనటువంటి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుంది. ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ రహస్యాన్ని అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే గనుక ముఖ్యంగా రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి గురువారం కావడంతో ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అనేక రకాలుగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆసక్తి లేదా మీరు ఏదైనా స్పందించాల్సినటువంటి హక్కుకు సంబంధించిందిగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. కానీ అది ఒక వీలు నమ్మకం కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయి ఉండొచ్చు. ఇక రెండోది, మీరు ఎంతగానో బాగా నమ్ముతారనే వ్యక్తి ఒకడు మీ వెనక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతూ అని చెప్పి మీరు తెలుసుకోవడం. అది ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైన అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు అంటే ఎప్పుడో ఒకసారి చేసేటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయేటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బుల్ని సంపాదించి పెట్టేటువంటి సువార్త కూడా అది కూడా మార్చుకోవచ్చు. అయితే ఏదైనా కానీ ఒక 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో నిజంగా ఒక విలువను అయితే నింపేటువంటి సమయంగా మారుతుంది. మరి ఇది ఎవరికో, ఇది ఎవరి నుండి తెలుస్తుంది అంటే గనక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియజేయనుంది. అది ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా అవ్వవచ్చు, అలాగని ఆ వ్యక్తి మీకు మిత్రుడు కూడా కాకపోవచ్చు అండి. బహుశా మీ యొక్క ఎవరైనా కానీ పాత తీసేటువంటి లేదా ఆఫీస్లో పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి అయితే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఫోన్ కాల్ రూపంలో కానీ, మరి ఏదైనా మెసేజ్ రూపంలో కానీ ఆ విషయం అనేది మీకు ముందుకైతే వస్తుందన్నమాట. అయితే కదండి, మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకు మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బ్రతికారు అని చెప్పవచ్చు. ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు షాకింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంతకాలంగా వీళ్ళు నన్ను ఇలాగే మోసం చేశారా అని కూడా మీరు నమ్మేటువంటి అదృష్టం అనేది మీకు వస్తుంది. మీకు తెలియక తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలాంటి ప్రమేయం లేకుండా జరుగుతుంది ఆ రహస్యం. అది రివీల్ అయిన తర్వాత మీకు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారసుల యొక్క స్వరూపం అనేది మీరు తెలుసుకోగలుగుతున్నారు. మీ యొక్క సంబంధం, బంధువులు అనేవి పూర్తిగా మర్చిపోయి అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఆ రహస్యం బయటపడడం అనేది మీకు మంచిదే. ఇక మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క చెడిపోయి నిజమా అనేది బయటపడుతుందన్నమాట. ముఖ్యంగా ఈ పరిశ్రమ జరగడానికి, రహస్య విన్నాలు దాచడానికి కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ప్రేమ, ప్రఖ్యాత వారు దోచుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉండవచ్చు. కానీ గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున సమయం ఇప్పుడు చెప్పేటువంటి రహస్యం సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపుతుంది. ప్రస్తుతం మీలో శనిదేవుని యొక్క సంచారము, అలాగే గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన దాచిపెట్టేటువంటి కొన్ని విషయాలు
కొన్ని విషయాలు అనేవి వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపటి రోజున మీ యొక్క విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే రేపటి రోజు ఎంతో విశేషం, అంటే గొప్ప రోజు కాబట్టి మీరు చేసేటువంటి పూజాదానం వల్ల మీకు ఎంతో ఫలితాన్ని అయితే మీకు అందజేస్తుంది. కాబట్టి రేపటి రోజు కష్టపడ్డ శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసినట్లయితే అందరూ మీకు పరమేశ్వరి యొక్క పూజ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజిత్ లగ్నం దగ్గరగా ఉంటే మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడేటువంటి రోజుగా రేపటి రోజు వెలుగులోకి అనేది మీ రహస్యాలను బయట పెడుతుందని చెప్పుకోవాలి. మరి దీనివల్ల ఏంటంటే మీ శత్రువులు ఎవరనేది కనుక్కుంటారు. ఇక రావాల్సినటువంటి ధనలాభం కూడా లేదా గౌరవాన్ని కానీ పొందేటువంటి మార్గం కూడా సుఖమవుతుంది. అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అయోమయాలను కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అనేది రేపటి రోజున వస్తుందన్నమాట. అలాగే నష్టాలు ఏంటంటే నమ్మిన వారు మోసం చేశారన్న నిజాన్ని బయటపడిన మానసికంగా రేపటి రోజున కొంత ఒత్తిడికి అలాగే వేదనకి గురి చేసేలాగా చేస్తుంది. కానీ సంబంధాలను మాత్రం శాశ్వతంగా అయితే తెంచుకోవాల్సిన రోజు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి ఒక రోజు. ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా మీకు అద్భుతమైన అవకాశాన్ని కుటుంబ సభ్యులు అనేది ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు మీకు అత్యంత శుభప్రదంగానే, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కూడా కావచ్చు, అన్నిటికి కూడా రేపు జయమే లభిస్తుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మీకు చాలా బలాన్ని, అలాగే మీరు చేసేటువంటి పనుల్లో అపజయాన్ని కాకుండా విజయం మీ సొంతం అవుతుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల ప్రకారం ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉన్నతాధికారుల యొక్క మద్దతు కూడా పొందుతారు. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ లేదా దూర ప్రాంతం సంబంధించిన పనులన్నీ అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉన్నాయండి. పాత బాకీలు వసూలు కావచ్చు. పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం సాధారణంగానే బాగుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం అండి. ఆహార నియమాలు పాటించడం వల్ల చాలా మంచిది. ఇక విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య పోటీ పరిస్థితులకు అనుకూలమైన రోజు. గురువుల యొక్క సూచనలు విజయానికి దోహదపడతాయి. రేపటి రోజున ఈ ధనుసు రాశి వారు గురుగ్రహ అనుగ్రహం కోసం చాలా ఆనందంగా కూడా ఓం గాం గ్రీం గ్రోం సం గురవే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు జపించండి. ఆ మంత్రం చదవడం రాకపోతే కనీసం ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. గురుగ్రహం అనుకూలంగా కలుగుతుందండి. ఇక విష్ణు లేని దత్తాత్రేయ స్వామిని దర్శించండి. పసుపు రంగు వస్త్రాలు లేదా శనగపప్పు దానం చేయడం చాలా మంచిది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇక రేపటి రోజున ధనుసు వారికి అదృష్ట సంఖ్యలు చాలా ఉన్నాయి. ఇక రేపటి రోజున వారు అదృష్ట దిక్కు ఈశాన్యం దిక్కండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పూర్వగతి కనిపించే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలతో ముందడుగు సాగితే మంచి ఫలితం, కష్టం పొందుతారు. ఇక మరి తెలిసిందండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.